నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించడం జరిగింది. అంటే నిన్న గుడివాడలో మొదటి క్యాంటీన్ని మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన తరువాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అయితే పేదవారికి 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతామనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికే అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం కోసం ప్రజలకు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ అనేకమైనటువంటి హామీలను ఇవ్వటం జరిగిందని, ఈ హామీలన్నింటినీ తుంగలో తొక్కి వాటిని అమలు పరచకుండా ప్రజల చెవుల్లో పూలు పెట్టి ప్రస్తుతం ప్రజలకి పప్పన్నం పెడుతున్నారు తప్ప ఇంకేమీ చేస్తున్నది లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఈ అన్నా క్యాంటీన్లకు పార్టీ రంగులు వేసుకోవటం జరిగిందని, తెలుగుదేశం పార్టీ రంగులు వేయటం జరిగిందని, అలాగే అన్నా క్యాంటీన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతున్నారని, అన్నా క్యాంటీన్ల నిర్వహణ అంతా కూడా దాతలు ఇచ్చినటువంటి విరాళాలతో నడుస్తున్నప్పుడు, స్వచ్ఛంద సంస్థల ద్వారా నడుస్తున్నప్పుడు, ప్రజల సొమ్ము అయినప్పుడు వీళ్ళ ఫోటోలు వీళ్ళ కలర్లో పెట్టుకోవటం ఏంటి? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది ఇలా తయారైంది. సొమ్మేమో ప్రజలది, ఫోటోలేమో చంద్రబాబుయ్య అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది.